గత సంవత్సరంన్నర 2 ఏళ్ళు అవుతుంది. ఆడ మాకు ఆల్రెడీ ఆ లైన్ లో మాకు గుడిసెలు ఉన్నాయి. గుడిసెలు ఉంటే ఆ గుడిసెలు ఊడవికేసి ఇట్లా పక్కకు జరిగిపించి ఆల్రెడీ ఆ జడ్జి అంట సారు పక్కకు జరిగితే నేను ఈడికి లైన్ చేసుకుంటే ఇది నా జాగా అంటనని ఆల్రెడీ సగం తీసుకున్నాడు. సగం తీసుకొని మమ్మల్ని ఇక్కడ జరిపిండు. మాకు అసలు జాగా 8 ఫీట్ల రోడ్లనే మేము జాగాలనే ఉంటున్నాం. మేము ఎక్కువ జాగా కూడా లేదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు కావాలంటున్నాను. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఆయన వెనకాల ఇంకిద్దరు ముగ్గురు వచ్చిండ్రు. మా వెనకాల ఉన్న లీడర్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా 2 లీడర్లు ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఆయన ఒక్కరే వచ్చిండ్రు. ఇట్లా చెప్పేసి మీరు నేను లేకుంటున్నా బయటికి వెళ్తున్నాను. ఆ టైం అంటే ఆదివారం వచ్చిండ్రు. శనివారం వచ్చిండ్రు. ఆదివారం వచ్చిండ్రు. సోమవారం వస్తారు, పీకేసి పోతారు. నాకైతే తెలియదు. నేను ఉంటలేను, నేను బయటికి వెళ్తున్నాను. నేను అసలు ఎవరు వచ్చినా కూడా ఏం చెప్పను. మీరు అన్మాతం అక్కడ పీకేసి ఆ పార్కులు వేసుకోండి అంటే, ఆ పార్కులో ఇదివరకు మేము వేసుకున్నాం సార్. మేము 40 ఏళ్ల సంది ఉంటున్నాం. పార్కులు వేసుకుంటే మొత్తం పార్కులో మొత్తం బూడవీకుడు అంట పెట్టిపోకనే ఉండే. అది గవర్నమెంట్ జాగాలు రానియరు. ఈ ప్రైవేట్ ఇప్పుడు మాకు అలాట్మెంట్ అయిందంటేనే మమ్మల్ని ఉంచుతలేరంటే, దాంట్లో పోతే మమ్మల్ని ఉంచుతారా? మమ్మల్ని ఉంచట్లేరు. మేము దాంట్లో కోం. మా జాగా మాకే కావాలి. ఆ జడ్జి ఎవరో మాది కబ్జా చేసిండ్రు, మాది మాకు ఇయ్యాలి. మాకు అది మా ప్రాణాలు పోయినా ఇక్కడికి జరిగేదే లేదు. మేము మా జాగా మాకు కావాలి. మా చాలా జాగా తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు 30 ఫీట్లే కాదు, మామూలుగా 2 కుంటల జాగా తీసుకున్నాడు ఆయన. జరంతా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఆయన ఈడికెళ్ళి ఆ పెద్ద ఏనుగుంట కలుస్తుంది. అందులో కూడా గుడిసెలే ఉన్నాయి. మాకు ఈ బిల్డింగ్ లో కూడా గుడిసెలే ఉండే. వీళ్ళు మా పక్కన చేసుకున్నారు, కానీ మేము వాళ్ళ దగ్గర పోయి వేసుకోవాలి. మేము 40 ఏళ్ల సంది ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న ఒక 9 ఏళ్ళు అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి. అది కూడా వచ్చి కూడా 5-6 ఏళ్ళు అవుతుండదు. అది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసి అంత మాత్రమే. కానీ మేము 40 ఏళ్ల సంది ఉన్నాము. ఇదంతా అడివే సార్. వారానికి ఒక శవం వెళ్తుండే. ఇదంతా మొత్తం అడివే ఉండే. ఎక్కడ ఇల్లు లేవు. పెద్దమ్మ గుడి కాడ పోయి నీళ్లు తెచ్చుకుంటుంటే, మా అక్కడ డౌన్ లో పోయి నీళ్లు తెచ్చుకుంటుంటే మాకు నీళ్లు కూడా లేవు. కరెంట్ కూడా లేకుండే. మేము చిన్న దీపం పెట్టుకొని ఉంటుంటే మీ ఈడికెళ్ళి నడుచుకుంటూ పోయి పెద్దమ్మ గుడి కాడికి నీళ్లు తెచ్చుకుంటుంటే మేము. ఇప్పుడు చుట్టూ తిరిగి పోవాలని అంటే ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయినా. అప్పుడు అడిగి ఉండే. ఇప్పుడు చుట్టుముట్టుగా ఇల్లు అయింది. 1-2 గంటలు పడుతుంది పెద్దమ్మ గుడి కాడికి నడుచుకుంటూ పోవాలంటే. చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం చుట్టూరుగా ఇల్లు అయినాయి. అప్పుడు ఇల్లు లేకుండే. అప్పుడు మొత్తం ఇట్లా డైరెక్ట్ పోతుంటే ఇంత మంది వచ్చి మా పక్క నుండి మమ్మల్ని ఇప్పుడు ఎలగొట్టాలని చూస్తున్నారు. ఇది ఏం న్యాయము? ప్రభుత్వం మాకేం న్యాయం చేస్తుంది? ఇన్నేళ్ల సంది ఉంటే కూడా మాకేం న్యాయం జరగలేకపోతున్నారు. గట్టిగా ఇంతమందికి ఎంతమంది 272 పట్టాల వాళ్ళకి మళ్ళీ ఉన్న పెరిగిన కుటుంబాలు ఏమైనా కూడా కొంచెం పెరిగిన కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందే. మేము వీడికెళ్ళి అసలు ఇన్నేళ్ల సంది బతుకుతుంటున్నాము. మా పక్కన వచ్చి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళ ఒత్తిడి కూడా మేము తట్టుకోలేకుండా బతుకుతున్నాం. మేము మాకు ఎట్లకన్నా చేసి మాకు ఇల్లు ఈయనే ఇయ్యాలి. వీడికెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. మేము సచ్చినా సస్తాం. ఈయనే ఆయననే మొత్తం వెరిఫికేషన్ చేసి తీసుకొచ్చాడు. అసలు వాళ్ళు 2021లోనే ఒప్పుకొని రాజీ పడ్డట్టు వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 272 కుటుంబాలకు గాను ఇప్పుడు దాదాపు 400 కుటుంబాలైన మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు మొత్తం పెళ్లిళ్ళు అవుతూ ఇప్పుడు మా పరిస్థితులు 8-10 గజాల్లోనే కాలం ఎలా తీస్తా ఉంటే, ఇక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి మాజీ జడ్జి గారు అయినటువంటి జడ్జి గారికి ఏ విధంగా ఆయన అదైందో గాని ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్ లో మున్సిపాలిటీ ఇచ్చిన మ్యాప్ లో ఎలాంటి రోడ్డు లేకున్నా ఇప్పుడు మాత్రం ఆయన రోడ్డు ఇవ్వాలి. ఈయనతోన మెప్పు పొందడానికి, ప్రభుత్వం పెద్దలతోన మెప్పు పొందడానికి ప్రజలను ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నటువంటిదే మా వాదన. ఎప్పటి నుంటో దానా నాగేందర్ గారు ఏదో చేస్తాడు అనుకుంటే లాస్ట్కి వస్తే మా గుడిసెలు వీకేయమని, లేకపోతే నేను 22 తారీఖు నాడు వెళ్ళిపోతా ఉన్నా, 15 రోజుల తర్వాత వస్తా నేను, అంతలోపు మీరు ఎవరన్నా వస్తే నాకేం ఎరకలేదంటే హైడ్రా వాళ్ళకు చెప్పిండా కావాలని తీసేయమని, లేదంటే నేను ప్రభుత్వంతో మెప్పు పొందడానికి ఏదో ఈ పేద ప్రజల గుడిసెలు వీకేస్తే హైడ్రా వాళ్ళతో మళ్ళీ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కొడతా ఉంది. అందుకోసానికి దయచేసి మాకు కావాల్సింది 272 కుటుంబాలకు అలాట్మెంట్ ఇచ్చిన కుటుంబాలకు ఇక్కడనే ఇల్లు కట్టిస్తూ, మిగతా కుటుంబాలు ఎక్కువైన కుటుంబాలకు వేరే చోట ఎక్కడన్నా ఉంటే మీరు కట్టించి ప్రభుత్వం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పేదల పక్షాన ఇప్పుడు మారిందని చెప్పుకున్నటువంటి గవర్నమెంట్ కనీసం మారినటువంటి రూపాలు ఏమి చూపెట్టకుండానే మమ్ములను పేదలను మరింత మార్చే క్రమం తయారు చేస్తా ఉన్నారని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం మీ మీడియా ద్వారా మా కార్పొరేటర్ గారు మాకు అండగా వచ్చినందుకు ఆయనకు నిజంగా మేము ఎప్పుడు కూడా మా కార్పొరేటర్ గారు
ఆడికి పోయి ఏదన్నా సమస్య అడిగిన వెంబడే స్పందించేటటువంటి వ్యక్తి ఇవాళ మీ గుడిసెలు ఏ విధంగా వీక్తాడు అని ఆయన డీటెయిల్స్ తీసుకొచ్చి కోర్టు కేసులో క్లియర్ అయ్యింది. క్లియర్ అయితే కూడా కట్టి ఇవ్వలేదు. నిధులు లేక కాదు, నిధులు ఆల్రెడీ మాకు అప్పుడే అలాట్మెంట్ అయి ఉన్నాయి, నిధులు ఉన్నాయి. దయచేసి అవి అట్ట ఇవ్వకపోగా కట్టియలేకపోతే ప్రభుత్వానికి దయచేసి సీఎం గారికి విన్నపిస్తున్నాం. మా పేదవాళ్లకు కట్టియలేకపోతే 8 పల్లె గదాలు వచ్చినా మేము ఎట్లనో లేక అడ్జస్ట్ చేసుకొని కొలుచుకొని అందులోనే రేకుల రూమ్ లో అవన్నీ వేసుకొని కట్టుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి అవకాశం కల్పించాలని మీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిలువగానే స్పందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గత 2009 వెళ్ళి యాక్చువల్లీ వీళ్ళందరూ ఇక్కడ నివసించబట్టి 30-35 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 2009లో వీళ్ళకి లీగల్ గా ల్యాండ్ ఆ రోజు 17 బ్లాకులుగా వీళ్ళకి అలాట్మెంట్ అయింది. 272 ఇళ్ళు వీళ్ళ అలాట్మెంట్ అయితే ఎంఆర్ఓ గారు లీగల్ గా వీళ్ళకు అఫిషియల్ గా వీళ్ళకు 262 ఇళ్ళు ఎంఆర్ఓ రాసి ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు లీగల్ గా రాసి వీళ్ళు అలాట్మెంట్ అయింది, వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు పంపించారు. ఇది క్లియర్. ఇందులో ఏం మోసం, ఇది మేము ఇచ్చింది కాదు, ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఆర్ఓ గారు ఇది ఇచ్చింది. లీగల్ గా అప్డేట్ అయిన వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకి లీగల్ గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అప్పుడు ఇందిరా మిల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు కట్టిస్తామని చెప్పింది లీగల్ డాక్యుమెంట్ ఇవన్నీ. ఇది ఒకటి. 2009లో ఇంచుమించు 9 కోట్లతో ఇది ఈ 17 బ్లాక్లుగా కట్టడానికి నిర్వహించారు. ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ సొసైటీ ఏదైతే ఉందో ఆ రోజు ఇక్కడ పార్క్ ఏదైతే మన పార్క్ గొలగొట్టారో ఆ పార్క్ ల్యాండ్ మాకు అక్కడ కంపౌండ్ వాళ్ళ పార్క్ కట్టిన తర్వాత మీరు కట్టుకోవాలని చెప్పేసి ఆనాడు సొసైటీ ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఉన్న ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ కూడా నగర అధ్యక్షుడు నాగేందర్, ఆ ఇద్దరికి పొంతన లేకపోవడం వల్ల ఇద్దరు కాంట్రవర్సీ వచ్చేసి వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది లీగల్. ఇది ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు, ఎప్పుడు దీని గురించి మాట్లాడలేదు. ఇది ఒకటి అయిపోయినాక నెక్స్ట్ ఇది పక్కడుతున్నా 2021 4వ నెల 21 నాడు 18వ తారీఖు 4వ నెల 2021 నాడు లీగల్ గా సొసైటీ మొత్తం కూర్చొని మాకు ఈ ల్యాండ్ సమ్మతమే, గరీబులను ఇంకా కూడా ఇబ్బంది పెట్టొద్దు, మీరు వీళ్ళకి ఇల్లు కట్టేయమని చెప్పేసి 2021 ఇచ్చింది. ఈ సొసైటీ కేసు విత్డ్రా చేసుకుని వాళ్ళు ఎవరు నందగిరి సొసైటీ ఏదైతే ఉందో ఇవ్వడం ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసి వీడికి వచ్చేసి ఈ ప్రజలు నందగిరిలో కాస్ట్లీ ఉండొద్దా అని చెప్పి భారీ మాటలు మాట్లాడి ప్రజల పక్షాన్ని ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళ పక్కనే ఉంటూ వాళ్ళ మోహం చేస్తూ మొన్న సండే నాడు వచ్చేసి మధ్యాహ్నం 11 ప్రాంతాన్ని వచ్చేసి వీళ్ళందరినీ బెదరగొట్టి ఆ ప్లాట్ ఏదైతే ఇల్లీగల్ అక్రూవ్మెంట్ జరిగి రాలేదు ఇప్పటికీ దానికి 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే చెప్తుండో ఇంతవరకు ఎమ్మెల్యే సదస్యం. అదే విధంగా ఈ మహిళలంతా చెప్తుండ్రు మీరంతా అడిగిన 30 ఫీట్ల దారి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని ఉండబోయి అని చెప్పి అక్కడ కిందకి లోయలు ఏదైతుందో ప్రభుత్వ ప్లేసెస్, పార్క్ ప్లేస్, ఆ ప్లేస్ లో గుర్తులకు చెప్తాడు. ఇది ఎమ్మెల్యే సదాపైన అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని మోహన్ చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే, ప్రభుత్వాలను మోహన్ చేస్తున్నాడు, మీడియాను తప్పుదో పట్టిస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు కట్ట ఈ ప్రభుత్వాన్ని ఇప్పటిదాకా చెప్తున్నా ఎమ్మెల్యే 2009 కల్లా ఇప్పటిదాకా 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినావు కదా, ఇంకెన్ని ఏళ్ళు ఉంటే ఇల్లు కట్టిస్తావు, వీళ్ళకు ఏ రకంగా ఇల్లు కట్టిస్తావు? ఏనాడన్నా వీళ్ళ గురించి ఈ రోజు అసెంబ్లీ కానీ ఎక్కడన్నా మాట్లాడరా? మీరు ఈ బయట ఇప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, ఏనాడన్నా వీళ్ళ గురించి ఇవన్నీ వివరించినావా? వీళ్ళ మీద కేసు అయింది, ఇది ఆగిపోయింది, ఏ రోజు వివరించినావా? ఎప్పుడు చెప్పలే కదా. వాళ్ళు విత్డ్రా చేసింది ఎప్పుడు చెప్పినావా? ఏనాడు కూడా వీళ్ళ పక్షాన మాట్లాడిన పాపాన లేదు. ఇప్పటికన్నా ఈ రాష్ట్ర గవర్నర్లు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, ఈ బిడ్డలంతా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డలు వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా ఖచ్చితంగా వీళ్ళని కోరుతా ఉన్నాను. ప్రజల పక్షాన్ని నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది తప్ప కానీ ఇంకా కోదు. ఈ రోజు భయపడదు. 272 అఫిషియల్ లీగల్ అలాట్మెంట్ అయింది వాళ్ళకు. వీళ్ళకి దాదాపు 300 మంది ఇల్లు ఉంటాయి ఇక్కడ. చాలా మంది వాళ్ళ పిల్లలు కానీ 30 ఏళ్ళకి వచ్చారన్న వాళ్ళ పిల్లలు పెళ్లిలు కూడా అయిపోయినాయి, వాళ్ళు కూడా ఇక్కడ. ఒక అమ్మాయి పెళ్లి కూడా పెళ్ళలేదు. కానీ ఇప్పటికైనా ఈ ప్రభుత్వ ప్లేస్ ఏదైతే ఈ 17 బ్లాక్లు ఏదైతే ఉందో
తక్షణమే స్టార్ట్ చేసి మీరు కట్టిస్తారా ఇందిరా ఇళ్ళే కట్టించి ఈ ప్రభుత్వం ఈ ప్రజలకు ఇవ్వాల్సిన కోరుతాను. అధికారులు వచ్చి బెదిరింపు ఎవరెవరు వచ్చారు ఏంటి? మొన్న ఎవరు రాలేదు. ఎమ్మెల్యే దానం నాగేందర్ వచ్చింది ఇక్కడ. ఆయనతో ప్రధాన అంచరుడు కథా స్క్రీన్ పై దర్శకత్వం వహించే నరసింహరావు గారు వచ్చారు. ఆయన ఇంకొక మన ఆయన పేరు ఏం పేరు గోపాల్ నాయక్ వచ్చారు. ఈ ప్రజలందరినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేది అంతా ప్రధానంగా వీళ్ళే కాబట్టి వీళ్ళే ఉంటారు. వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ ప్లేస్ ల్యాండ్ ఒకసారి మీ విజువల్ తీసుకోండి. మీరు దానిపైన ఖచ్చితంగా నేను ఇప్పుడు హైడ్రో చైర్మన్ ఎవరైతే రంగనాథ్ గారు ఉంటారో వాళ్ళు కూడా లీగల్ గా కంప్లీట్ ఇస్తున్నాను. ఎందుకంటే అలాంటి సొసైటీ లేవుట్ ఇక్కడ క్లియర్ ఉంది. ల్యాండ్ ఎంక్రూజ్మెంట్ అయ్యారు పడుకోదాలి సొసైటీలో క్లియర్ ఎంక్రూజ్మెంట్ అయ్యాడు. ఇది ఆయన ల్యాండ్. కొంచెం మూల క్రాస్ ఉన్న ల్యాండ్ ఎంత ల్యాండ్ చూడండి. ఆయన ల్యాండ్ దీనికి పక్క రోడ్డు లేదు. 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ప్రజలను బీకేస్తే నేను ఉంటా, మీకు సపోర్ట్ ఉంటా, లేకపోతే మీ పక్షాన్ని ఇవ్వడని చెప్పేసి వీడియోతో బయటకు వచ్చింది. వీడియో బయట కూడా మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఈ సెటిల్ అయితే చాలా 30 ఏళ్ళు ఉంటుంది. 14 ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ టైంలో మొత్తం బౌండరీ లైన్ వేసి పార్క్ ప్లేస్ అని చెప్పేసి అప్పట్లో అది వేసినాం. ఇప్పటిదాకా ఏమన్నాడు మన్నటి దాకా నందగిరి ప్రజలు ఇబ్బంది పెడతా ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పెట్టట్లేదు, వాళ్ళని మీరు ఇబ్బంది పెడతారు. కొంతమంది అంచర్లు పెట్టేసి ఆడ కంటైనర్ దింపేసి వాళ్ళ 12 మీటర్లు గుంజేసి వాళ్ళ కంటైనర్ 9 ఎత్తుకుపోతే వాళ్ళ 100కు ఫోన్ చేసి కంప్లీట్ చేసారు. అది కాబట్టి అది ఎంక్వైరీ అని చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను, జూబ్లీస్ ఏసీపీ గారు సీఏ గారికి కానీ వాళ్ళ ఎస్ఐ గారు చెప్తాను, వీళ్ళు ఖచ్చితంగా విచారణ జరిపి వీళ్ళని లోపడేయాలి. ఖచ్చితంగా వీళ్ళైతే దాని పైన స్వచ్ఛందం మీ అందరం వేసి జూబ్లీస్ పీఎస్ కూడా కేసు కూడా పెడతాం. మళ్ళీసారి వచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈ ప్రజలకు న్యాయం చేయండి. ఈ బిడ్డలు మొత్తం అంతా ఉమ్మడి మేమీద నల్గొండ జిల్లా బిడ్డలే ఉంటారు. అధికంగా ఉన్నారు, ఎక్కువ ఉండరు, ఇంకా మిగతా ఉంటే ఉండొచ్చు. కానీ బిడ్డలకు న్యాయం చేయాల్సింది కదా. మనస్ఫూర్తిగా వీళ్ళ పక్షాన వాడతాం, ఖచ్చితంగా కొట్లాడతాం. ఎనీ టైం మీకు చెప్తున్నాను, అర్ధరాత్రి వాడిని వస్తే నాకు ఫోన్ చేయండి, మీకు దగ్గర కిలోమీటర్ దూరం ఉంటాను. నేను ఎనీ టైం ఎప్పుడైనా రానికి రెడీగా ఉన్నాను. కానీ ఒక ఇల్లు వ్యక్తి మాత్రం మీద ఒప్పుకున్న పద్ధతి లేదు. దీని వరకు ఎంతవరకు తీసుకెళ్ళడానికి దీన్ని ముందుకెళ్తాం. దీన్ని తక్షణమే ఈ రోజే మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రజలు భయభ్రాంతులతో కూడా గురవుతా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు స్పష్టమైన హామీ రావాల్సిన అవసరం ఉంది. ఈ నగర రాష్ట్ర ఎవరైతే మినిస్టర్ ఉన్నారో పొన్నం బాబా గారు ఉన్నారో వాళ్ళు కూడా విజిటింగ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ప్రజలకు హామీ ఇవ్వాల్సిందే చెప్తున్నారు. 40 సంవత్సరాల నుండి ఇదే పూరిగుర్తులలో బతుకుతున్నాము. సంవత్సరం కిందట అంతా ఒక కాలనీ లాగా చేసుకున్నాము. ఒక ఆటో వచ్చేటట్టు, ఒక బైక్ వచ్చేటట్టు, ఎవరికైనా వెళ్తే బాగాలేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఒక వెహికల్ తీసుకుపోయేటట్టు చేసుకుందామని కాలనీ రెడీ చేసుకుంటున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి వచ్చినాం, చేసుకోమని చెప్పిండు. బస్తీలో వేరే అక్కడ బస్తీ లీడర్లు గోపాల్ నాయక్ వాళ్ళు వచ్చి వద్దు అట్లా ఇట్లా చేస్తే ఎట్లా, మాకు సరిపోదు ప్లేస్ అని చెప్పేసి ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆఫ్ చేసిర్రు. ఒక 3 నెలలు వర్షంలోనే ఉన్నాము, గుడిసెలు తీసేసుకొని. అక్కడ బాత్రూమ్స్ లేవు మాకే. ఒక్కొక్క రూమ్లలో ఒక 10-12 మంది ఉంటున్నాం. జంగల్లో బాత్రూంలోకి పోతే పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. మాకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆడలం పోతుంటాయి. అసలు పార్కులకు అంటున్నారు సార్. చేస్తామంటే బిల్డింగ్ వాళ్ళు, ప్లాట్ వాళ్ళు రోడ్డు 30 ఫీట్ల రోడ్డు వదలమని చెప్పారంట. అందుకని చెప్పి కాల్ చేయమంటారు సార్ మమ్మల్ని. మేమేం కాల్ చేయం సార్, మేము ఎట్లున్నామో అట్లనే ఉంటాము. ఒక ఎమ్మెల్యే మాకు సపోర్ట్ చేస్తాడని అనుకుంటే ఎమ్మెల్యేనే వచ్చే విధంగా చెప్పిపోతే మేమేం చేయలేకపోతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ గౌరవీయులు ఎంఆర్ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను, పెద్దలు కాదు మీ చేయాల్సిన ఫస్ట్ ఈ జాగా వచ్చి ఫస్ట్ ఇమ్మీడియట్ కొలిచి రేపు పొద్దుగాల పాటు జాగా ఎంత జాగా చూసి ఆ జాగాను ఇమ్మీడియట్ డిస్మిషన్ చేసి ఎన్నో చేస్తారు కదా. మార్పు ఎక్కడి నుంచో కాదు, ఇక్కడి నుంచే మార్పు కావాలి. నందగిరి లేఅవుట్లో వీళ్ళకున్న జాగా ఎంత, వీళ్ళు ఆక్యుపై చేసేది ఎంత, ఇది చేయకపోగా మళ్ళీ కూడా 30 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పి స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్తా ఉన్నాను. గతంలో ఏం చెప్పిండు, గరీబుల పక్క పెద్దోళ్ళ పక్క గరీబు ఉండని చెప్పినావు కదా, నీతి మాటలు చెప్పినావు కదా. ఇవాళ నీ నీతి మాటలు ఏమని అడుగుతా ఉన్నాను. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నాడు, ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. 2,96,000 ఓటర్లను కూడా ఈయన ఎమ్మెల్యే మోసం చేస్తా ఉన్నాడు. ఈ ప్రజలను కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే వీళ్ళకిస్తే ఇల్లు కట్టుబడాలి. స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఏతుందో ఈ ప్రజలను ఎప్పుడైనా కాపాడాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాపాడాలి. ఈ గుడిసెలు ఇక్కడికి తీయొద్దు అంటే తీయొద్దు, ఈ గుడిసెలు ఇక్కడికి తీయొద్దు. ఈ ప్రభుత్వాన్ని ఎమ్మడే బుద్ధి చెప్పాలి.
బాధలేదు కదా మీ జాగా మీకు ఉండాలి నెంబర్ 1. నెంబర్ 2 దానికి ఇంతమంది మన జాగా మనకే కావాలి, అందరికీ కావాలి. అదే అంతే కానీ ఇలా మార్క్ ప్లేస్ వేసుకుంటాం దానికి వేసుకుంటాం అనేది కాదు, అది కనపడదు. ఇవన్నీ మాత్రం ఎప్పుడు జరగవు. తీసుకుంటా మీరు మాట్లాడదామండి తర్వాత అదే ఎమ్మెల్యే ఏమంటున్నాడు, గుర్తులు ఏమంటున్నాడు, ఏడేమంటున్నాడు. గవర్నమెంట్ ఏకమైతే వీళ్ళు వాళ్ళు ఏకమైతే మేము ఎక్కడ ఉండాలి? లారీ వచ్చి పంపిస్తారు. అసలు లారీ కూడా అవసరం లేదు, అంట పెట్టిపోతారు. ఇదివరకు అంట పెట్టిపోయారు. ఎన్నిసార్లు అంట పెట్టిపోయారు? జనార్దన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అంట పెట్టిపోయారు. జాబ్ ఉంది అసలు ఈ పక్క ఇంప్రూవ్మెంట్ అయినా మళ్ళీ వీళ్ళు ఒకసారి విజయ్ ఎంత ఎంకరేజ్మెంట్ అయినా చూడండి ఒక బండిని కూడా పెట్టనియరు మమ్మల్ని. మాకేమో జాగలేదు అక్కడ లోపల. మాకు ఎంత ఇబ్బంది అయింది చూడండి. మన లోపలికి వస్తే కాలాలు ఎంత జాగాగో ఆ పెద్ద ముందు ఏనుకుంటారా? ఎవరు లేరు, డైరెక్ట్ ఇద్దరు వచ్చేసి ఇంకా ఇద్దరు ఎంత ఉంటారు కదా వాళ్ళు వచ్చి నలుగురు వచ్చారు. అందులో గోపాల్ అక్కడి నుంచి వచ్చిండు. వచ్చి డైరెక్ట్ కొత్త కనిపిస్తున్నాయి కాబట్టి ఇంత ముందు కటౌట్ వీకినప్పుడు అట్లా చేసారు. ఇలా కటౌట్ అన్ని వీకేస్తే కూడా ఇది ఇక్కడ లాస్ట్ బార్డర్ అది రేకుల విజువల్ తీసుకోండి. రేకులు ఇక్కడ ఇది బౌండరీ అంటే మొత్తం ఇదంతా పార్క్ ప్లేస్ అంతా. ఎమ్మెల్యే గారు ఏమంటాడు, ఈ ఆ ఇల్లు వీకేసి ఈ పార్క్ ప్లేస్ ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఇల్లు వేసుకోండి, ఇల్లు వేసుకోండి. ఒకసారి ఉన్నప్పుడు అంట పెట్టిపోయి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.